థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రంగరంగ వైభవంగా టైటిల్ రివీలింగ్ టీజర్ బటర్ఫ్లై కిస్ దగ్గర నుంచి నిన్న రిలీజ్ చేసిన ప్రీ టీజర్ వరకు ప్రతి కంటెంట్ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకి అండ్ మాకు అంత సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ వైష్ణవ్ గారి గురించే మాట్లాడాలండి. ఎందుకంటే ఒక హీరో కథ చెప్పాలన్నా అసలు ఒక హీరోకి రీచ్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. కానీ ఒక సింగిల్ ఫోన్ కాల్కి రెస్పాండ్ అయ్యి ఆయన నాకు అపాయింట్మెంట్ ఇచ్చి నేను చెప్పిన స్టోరీ విని నేను తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన నాకు బాక్స్ ఇచ్చారండి. ఇంటికి వెళ్ళి ఓపెన్ చేస్తే చాక్లెట్ పేస్ట్రీస్ ఉన్నాయి అందులో. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చిరంజీవి గారికి వీరాభిమాని. అఫ్కోర్స్ నేనే కాదు, మా ఫ్యామిలీ మొత్తం. నాకు తెలిసి ఆ రోజు నైట్ మా ఇంట్లో ఎవరు నిద్రపోలేదండి. ఎందుకంటే అంత ఎగ్జైట్మెంట్ ఉంది మాలో. ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి మా ఇంటికి వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అది. థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవ్ గారు. అండ్ ఆ రోజే నాకు అర్థమైపోయింది ఆయన నాకు అదే యాక్సెప్ట్ చేశారని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ నా తెలుసా సాంగ్ కానీ కొత్తగా లేదేంటి సాంగ్ కానీ రిలీజ్ చేసినప్పుడు ఐ హ్యావ్ రిసీవ్డ్ సో మెనీ ఫోన్ కాల్స్ అండి. చాలామంది ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే వైష్ణవ్ గారు లుక్ అదిరిపోయింది, వైష్ణవ్ గారు లుక్ ఎరగదీస్తారు, వైష్ణవ్ గారు చించేశారు భయ్య. ఇదేనండి, అందరూ ఇదే చెప్తున్నారు. నిజంగా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎస్, మా సినిమాలో వైష్ణవ్ గారు చాలా కొత్తగా కనిపిస్తారండి. ఆయన ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక్క మొక్కలో చెప్పాలంటే వైష్ణవ్ గారి ఎనర్జీయే మా రంగరంగ వైభవంగా. థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవ్ సార్. అండ్ మా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు సెకండ్ లాక్డౌన్ తర్వాత అంటే అలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో వైజాగ్ అరకు ఇలా మేము చాలా హ్యాపీగా సరదాగా షూట్ చేస్తామండి. కారణం ఏంటంటే ఆయన మా వెనకుండి ధైర్యంగా మమ్మల్ని ముందుకు నడిపించారు. ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారండి, నవ్విస్తూనే ఉంటారు. ఆయన నవ్వే మా ధైర్యం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే బాపీ గారు నాకు చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారండి. అంటే స్క్రిప్ట్ స్టేజ్ నుంచి స్క్రిప్ట్లో కానివ్వండి, ఆయన ఇచ్చిన సలహాలు స్క్రిప్ట్కే కాదు నా లైఫ్లో కూడా చాలా హెల్ప్ అయినాయి నాకు. థ్యాంక్ యూ సో మచ్ బాపీ గారు. అండ్ మా కేతిక మా రాధకి బేసిక్గా కొంచెం ఈగో ఎక్కువ అండి. ఆ రాధ క్యారెక్టర్ని సెలెక్ట్ చేయడానికి చాలా కష్టపడ్డాం మేము. చాలామందిని అనుకున్నాం. వన్ ఫైన్ డే కేతికతో లుక్ టెస్ట్ చేసామండి. ఆ అమ్మాయి కళ్ళు చూడగానే ఫిక్స్ అయిపోయానండి నాకు రాధ దొరికేసిందని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ కేతిక, ఇట్ ఏ ఫ్యాబులస్ జాబ్. థ్యాంక్ యూ. అండ్ డిఎస్పి గారు అండి, దేవిశ్రీ ప్రసాద్ గారు. నేను దేవి గారి పాటలు అంటున్న ప్రతిసారి అనుకునేవాడిని ఆయనతో ఒక్క సినిమా అయినా కలిసి పనిచేయాలని. అలాంటిది తెలుగులో నా డెబ్యూ మూవీకి ఆయనతో పనిచేయడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఆయనతో ట్రావెల్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నానండి. ఆయన ఎనర్జీ కానీ ఆయన ఎంతూజియాజం కానీ నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్ డిఎస్పి గారు. అలాగే మా డిఓపి శ్యామ్ గారు సినిమాకి చాలా మంచి విజువల్స్ ఇచ్చారండి శ్యామ్ గారు. అండ్ ఈ రంగరంగ వైభవంగా సినిమా ద్వారా నాకు శ్యామ్ గారి రూపంలో చాలా మంచి ఫ్రెండ్ దొరికారు ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ గారు, మా ఇద్దరిది చాలా రోజులు పరిచయం. మహానటి నుంచి మీ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆయన మా సినిమాకి చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు. అండ్ మా నవీన్ గారి గురించి చెప్పాలండి. ఈ సినిమాకి వన్ ఆఫ్ ది పిల్లర్ మా అర్జున్ ప్రసాద్ క్యారెక్టర్ అండి. ఆయన చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. బట్ కథని నమ్మి ఎలాగైనా నేను ఈ సినిమా చేయాలి అంటే శంకర్ గారి సినిమాలు లాంటి సినిమాలు పోటీ పడుతున్నా కానీ ఆయన డేట్స్ చాలా అందంగా మాకు అడ్జస్ట్ చేసి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. అండ్ మా ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు అండ్ కాస్ట్యూమ్స్ అశ్విన్, మా మేనేజర్స్ టీం అండ్ నా డైరెక్షన్ టీం అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఫైనల్లీ మెగా ఫ్యాన్స్ అందరికీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఈ సినిమా చూసిన తర్వాత మీరందరూ ఎలా ఫీల్ అవుతారంటే నా స్వామి రంగ వైభవంగా. థ్యాంక్ యూ.